రాజకీయాల నుంచి వీఆర్ఎస్ తీసుకున్నానని ప్రకటించిన విజయ్ సాయి రెడ్డి మరో బాంబు పేల్చనున్నారనే చర్చ సాగుతోంది. ఆల్రెడీ డైనమైట్ లాంటి డైనమిక్ ప్రకటన చేశారనే టాక్ నడుస్తోంది. జగన్తో పాటు వైసీపీ నేతలపై వీఎస్ఆర్ ఇటీవల చేసిన కామెంట్స్ ఫ్యాన్ పార్టీలో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. జగన్ కోటరీపై మాజీ ఎంపీ చేసిన కామెంట్స్ వెనుక ఉన్న మర్మమేంటనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జాతీయ పార్టీలో చేరేందుకు విజయ్ సాయి రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారా? ఒకవేళ చేరితే రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పేందుకు రెడీగా ఉన్న ఆ పార్టీ ఏది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి వ్యవసాయం చేసుకుంటానన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. బీజేపీలో చేరి చక్రం తిప్పే అవకాశం ఉందని టాక్. అతి త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రిజైన్ చేసినప్పుడు కాకినాడ పోర్టు కేసులో విచారణ కోసం విజయవాడ సిఐడి కార్యాలయానికి వచ్చినప్పుడు ఈయన చేసిన ప్రకటనలను పరిశీలిస్తే ఇప్పటి ప్రకటన మధ్య ఉన్న తేడాను స్పష్టంగా గమనించవచ్చు. పొలిటీషియన్స్ మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయని తెలుగు రాజకీయాలను ఫాలో అవుతున్న వారికి ఇట్టే అర్థమవుతుంది. ఇక వైసీపీ నేతల మాటలకు చేతలకు అసలు పొంతనే ఉండదని ఏపీలో ఎవరు అడిగినా చెప్తారు. రాజ్యసభ ఎంపీ పదవితో పాటు ఫ్యాన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి వ్యవహారమే ఇందుకు నిదర్శనం. రాజకీయాల నుంచి వీఆర్ఎస్ తీసుకున్నానని, సేంద్రియ వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదని చెప్పడంతో ఫ్యాన్స్ టీలా పడిపోయారు. అంతేకాదు, ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో కూడా ఎవరు అడగకుండానే చెప్పేశారు విజయసాయిరెడ్డి. వేరే పదవులో, ప్రయోజనాలు లేదా డబ్బు ఆశించో రాజీనామా చేయలేదన్న వాదాన్ని వినిపించారు. తన నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరూ ప్రభావితం చేయలేదని చెప్పిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఇక వైఎస్ కుటుంబానికి విధేయుడనని, రుణపడి ఉంటానని స్వామి భక్తి చాటుకున్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన భారతికి ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఎవరైనా ఏదైనా పార్టీని వీడినప్పుడు అధినేతపై బురద చల్లటం కామన్. కానీ విజయసాయిరెడ్డి ఎందుకు భిన్నంగా వ్యవహరించి జగన్ కు భవిష్యత్తులో అంతా మంచి జరగాలని దీవించి ఎంతో హుందాగా వ్యవహరించారని ఫ్యాన్ పార్టీ నేతలు కూడా సంతోషించారు. అయితే అక్కడితో ఆగకుండా బీజేపీ అగ్రనేతలపై ప్రేమను కనబరిచారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, విజయసాయిరెడ్డి రాజీనామా చేసినప్పుడు చెప్పిన మాటలన్నీ వాస్తవాలు కాదని ఇటీవల విజయవాడలో చేసిన కామెంట్స్ ను పరిశీలించిన వారికి అర్థమవుతుంది. 2 సందర్భాల్లో చేసిన ప్రకటనల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. జగన్ కోటరీ కారణంగానే అధినేతకు దూరం అయ్యానని చెప్పడాన్ని గమనించాలి. వారితోనే మనసు విరిగిపోయిందన్న వాదాన్ని వినిపించారు. జగన్ మదిలో తనకు స్థానం లేదంటూ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఫ్యాన్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. 3.5 ఏళ్లలో పార్టీలో ఎన్నో అవమానాలు భరించానన్న బాధను వ్యక్తం చేశారు. దీనికి ఎంతో మంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, కోటరీ నుంచి బయటపడకపోతే జగన్ కు భవిష్యత్తు ఉండదని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు ఇప్పుడు విజయసాయిరెడ్డి మాటలకు మధ్య ఎంతో తేడా కనిపించింది. దీంతో విజయసాయిరెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని విశాఖ ఫ్యాన్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అతి త్వరలోనే బీజేపీలో జాయిన్ అవుతారని, అందుకే జగన్ తో పార్టీ నేతలపై విమర్శలు చేశారని కొందరు వైసీపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. కమలం పార్టీ అగ్రనేతలతో విజయసాయిరెడ్డికి ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని మరికొందరు చెబుతారు. కాషాయ కండువా కప్పుకున్న తర్వాత భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఏపీ బీజేపీ చీఫ్ కూడా అయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది. 2029 లోక్సభ ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేసినప్పుడు ఉత్తరాంధ్రలో మంచి పట్టు సాధించారు. రాష్ట్రంలో ఫాలోయింగ్ ఉంది. విజయసాయిరెడ్డి సిగ్నల్ ఇస్తే చాలు అందరూ వెంట నడవడానికి రెడీ ఉన్నారని టాక్. ఇదే జరిగితే ఫ్యాన్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తప్పదు. అందుకే విజయసాయిరెడ్డి ఇటీవల విజయవాడలో చేసిన కామెంట్స్ పై విశాఖ ఫ్యాన్ పార్టీ నేతలు కస్తుపుస్సులాడుతున్నారు. ఈ మాజీ ఎంపీ వ్యవహార శైలిని దగ్గర నుంచి గమనించిన నేతలు ఖచ్చితంగా కమలం పార్టీలోకి వెడతారన్న వాదాన్ని వినిపిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.